కానీ నోవాహుకు కానీ హానోకు కానీ పెద్ద పెద్ద విశ్వాస వీరులకి కేటాయించిన జాబితా కేవలం ఒక వచనమే. కానీ నేను అంటాను, ఒక వైద్యుడు అందులో అపోస్తులు అని బిరుదు పొందినటువంటి ఓ పాస్టర్ గారు ఓ 9 వచనాలు జక్కయ్య గురించి రాశాడంటే దాంట్లో ఎంత ఆత్మీయ కోణం లేకపోతే 9 వచనాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంటుంది. ఎంత మనము నేర్చుకోవడానికి అనువు లేకపోతే, వీలు లేకపోతే, ఆస్కారం లేకపోతే 9 వచనాలు కూలంకృషంగా జక్కయ్య ఇంటి నుంచి వచ్చాడు, చెట్టెక్కాడు, యేసుక్రీస్తు కనపడకపోతే చెట్టెక్కాడు, యేసుక్రీస్తు జక్కయ్యను చూశాడు, మరలా కిందకి దిగి అన్నాడు, కిందకి దిగాడు, కిందకి దిగిన తర్వాత ఇంటికి వెళ్ళాడు, ఇంటికి రక్షణ వచ్చిందని అంత వివరంగా రాశాడు. ఒక్కొక్క వచనాన్ని బాగా ఆలకిస్తే ఇతడును అబ్రహాము కుమారుడు అంటే బాగా ఆలకించండి. గత వారంలో జక్కయ్య ఇంటికి రావడానికి గల కారణం మనం చూసాం. ఏంటిది? దేవుడు జక్కయ్య హృదయాన్ని చూశాడు. ప్రాముఖ్యంగా రక్షణ అంటే విడుదలకి సాదృశ్యం, విడుదలే. ఇంగ్లీష్ ఆ పరిమాణంలో సాల్వేషన్ అంటే విడుదలకి పోల్చబడ్డారు. అంటే జక్కయ్య ఇంటికి విడుదల వచ్చింది. విడుదల ఎందుకు వచ్చిందనంటే ఆయన కొన్ని వాటితో బంధించబడి ఉన్నాడు. ఆ బంధించబడిన వాటికి విడుదల వచ్చింది. అయితే బాగా ఆలోచించండి, ఈరోజు శారీరక కోణంలో ఆలోచిద్దాం. గత వారం ఏం ఆలోచించాం? ఆత్మీయ కోణంలో దేవుడు మనిషి హృదయాన్ని చూశాడు. అయితే శారీరక కోణంలో మనం ఆలోచిస్తే జక్కయ్య ఇంటికి రక్షణ రావటానికి ఏం చేశాడో ఈరోజు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దాంట్లో మొట్టమొదటిది, ఇతడును అబ్రహాము కుమారుడే. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలో మీకు ఏమన్నా లోతు అర్థమవుతుందా? ఇతడును అబ్రహాము కుమారుడే అన్న ఒక చిన్న కాంటెక్స్ట్లో, ఈ చిన్న పదంలో మీరేమన్నా ఆలోచించగలుగుతారా? వితిన్ సెకండ్స్లో పర్లేదు చెప్పండి. మనం ఉన్నది ఓ 15 మంది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే మనకు వాక్యం అర్థమవుతుంది. 100 మంది ఉంటే ప్రసంగం చేసేస్తాం. చెప్పండి, మీకు ఏం పాయింట్ అర్థమైంది? ఇతడు నా అబ్రహాం కుమారుడు అన్న దాంట్లో ఓకే, మీరమ్మా ఆయన గెస్. ఓకే, బాగా ఆలకించండి. అబ్రహాముకి దేవుడి లేఖనంలో ఉన్న బిరుదు ఏంటిది అంటే విశ్వాసులకు తండ్రి. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసులకు తండ్రి. బాగా ఆలకించండి. ఈ క్రైస్తవ ప్రపంచంలో లేదా ఈ భూ ప్రపంచంలో ఎంతమంది అయితే దేవుణ్ణి నమ్మారో వాళ్ళందరికీ మూల పితరుడుగా అబ్రహాము నిలబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే బాగా ఆలకించండి, దేవుడు జక్కయ్యకి ఇస్తున్న టైటిల్ ఏంటిది అంటే ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడును అబ్రహాము సంతతికి సంబంధించిన వారే. ఈ మాటలో ఉన్న లోతు ఏంటిది అంటే బాగా ఆలకించండి. విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయినప్పుడు అబ్రహాము కుమారుడుగా జక్కయ్యని పోలిస్తే ఇప్పుడు జక్కయ్య ఏమవుతాడు? విశ్వాసి అవుతాడు. ఎక్సలెంట్, విశ్వాసి అవుతాడు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయితే ఆ తండ్రి కుమారుడు అని పోల్చబడిన ఈ జక్కయ్య విశ్వాసి అవుతాడు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందంటే? జక్కయ్య విశ్వాసి అయ్యాడు. జక్కయ్య దేవుడు నమ్మిన వారి గుంపులో చేర్చబడ్డాడు. ఈ కోణంలో బహుశా మనం ఆలోచించుండం మేబీ ఇంతవరకు. బాగా ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా, ఓ మనిషికి రక్షణ రావాలంటే ముందు విశ్వాసిగా మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. జక్కయ్యకి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల్లో నుంచి జక్కయ్య విడిపించబడ్డాడు అని అంటే దానికి మూల కారణం ఏంటంటే ఆయన విశ్వాసుల గుంపులో చేర్చబడ్డాడు. ఈరోజు మనలో అనేక మందికి అనేక సమస్యలు ఉంటాయి, అనేక మందికి అనేక ఇబ్బందులు ఉంటాయి, అనేక విధానాల్లో వారు బంధించబడిపోయి ఉంటారు. కొందరు వారికి విడుదల రావాలి అని అంటే వారు ప్రాముఖ్యంగా విశ్వాసిగా మార్చబడాలి. వారు ముఖ్యంగా విశ్వాసిగా మార్చబడాలంటే వారికి ఏం రావాలంటే వారు రక్షణ పొందాలి, వారు విడుదల పొందాలి. కొన్ని విషయాల్లో, కొన్ని ఇబ్బందుల్లో వారు విడుదలకరమైన ఆ వాతావరణంలోనికి వారు వెళ్ళాలంటే వారు మొట్టమొదటిగా చేరాల్సిన స్థలం ఏంటిదనంటే వారు విశ్వాసి అవ్వాలి. విశ్వాసి కాకుండా ఏ ఒక్కరికే రక్షణ రాదు. బాగా ఆలకించండి. లోకంలో మనం జీవించేటప్పుడు, లోకంలో మనం నివసించేటప్పుడు కొన్ని వాటిలతో అనేక మంది బంధించబడిపోయి ఉంటారు. మాకు తెలిసిన వారు చాలామంది, కొందరికి మద్యం ముందు తాగే అలవాటు ఉంటుంది, మరికొందరికి వ్యభిచారం అనే అలవాటు ఉంది, మరికొందరికి సిగరెట్లు అనే కొన్ని ఈ లోక సంబంధమైన అలవాట్లు ఉన్నాయి. వీటన్నిటిలోంచి రక్షణ ఎప్పుడు వచ్చిందంటే చాలామంది భక్తులను అడిగితే మొట్టమొదటిగా నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుని సన్నిధిలోనికి క్రమంగా వెళ్తూ ఉండగా వీటన్నిటిలో నుంచి నాకు రక్షణ వచ్చింది.
వీటన్నిటిలో నుంచి నాకు విడుదల వచ్చింది అని చాలామంది మాట్లాడతారు. అంటే ఈ మాటకు అర్థం ఏంటిది అంటే, ఓ మనిషి విడిపించబడాలి అని అంటే ముందు విశ్వాసిగా మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసుల జాబితాలో లేదా విశ్వాసుల గుంపులోనికి వస్తే మనకు రక్షణ వస్తుంది, మనకు విడుదల వస్తుంది. అయితే నేను అంటాను, విశ్వాసిగా మార్చబడటం అంటే ఏంటి? ఒక విశ్వాసిగా నమ్మిన ప్రతివారు విశ్వాసేనా? నమ్మిన ప్రతివారు విశ్వాసేనా? బాగా ఆలకించండి. ఒక వాహనం కొనాలంటే ముందుగా నేను నా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఆ వాహనాన్ని నేను ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఆ వాహనం నా బడ్జెట్లోనో మేబీ బైక్ గురించి మాట్లాడుతున్నాను, లేదా మీరు ఎక్కువ స్త్రీలు ఉన్నారు కాబట్టి ఒక గోల్డ్ చైన్ మనం కొనాలనుకోండి. ఈ గోల్డ్ చైన్ నేను కొంటాను అనుకుంటే గోల్డ్ చైన్ మన సొంతం అయిపోద్దా? లేదా నేను ఇల్లు కట్టుకోవాలి అని ఆశపడితే ఇల్లు మన సొంతం అయిపోద్దా? ఏమా, ఒక ఇల్లు మన సొంతం అవ్వాలంటే ఏం చేయాలి? ప్లానింగ్ ఉండాలి. దానికి ముందు మన దగ్గర డబ్బు ఉండాలి. ఈ డబ్బు అవతల ఎవరి దగ్గరైతే ల్యాండ్ ఉందో వాడికి ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ అవ్వాలి. అలా కాకుండా ఇంట్లో కూర్చొని నేను ఇల్లు కడుతున్నాను అని అంటే మనకు ఇల్లు వచ్చేస్తుందా? ఓపెన్గా రాదు. దేవుడి సన్నిధిలో కూర్చొని నేను విశ్వసించానంటే విశ్వాసి కాదు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఏ విధంగా ప్లానింగ్ ఉండాలో, ఒక బంగారు కొనాలంటే ఏ విధంగా డబ్బు మనం వారికి ఇవ్వాలో, ఒక వాహనాన్ని ఏ రీతిగా మన ఇంటికి మనం తెచ్చుకోవాలంటే దాన్ని చూసి మన డాక్యుమెంట్లు వారికి ఇచ్చి, మన డబ్బులు వారికి ఇచ్చి, ఆ బండి మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మన వాహనం ఎలా అయిందో విశ్వాసిగా మార్చబడాలి అని అంటే లేఖనానుసారంగా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. బైబిల్ ప్రకారం మనం బిలీవర్స్గా మార్చబడాలి అని అంటే దానికి ఒక పద్ధతి ఉంది. నమ్మిన ప్రతివాడు విశ్వాసి కాదు. నమ్మిన ప్రతివాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడు. దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే కొన్ని తరగతులు ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. అదే రీతిగా దేవుని సంఘంలో కూర్చున్న ప్రతివాడు విశ్వాసి అయిపోడు. విశ్వాసికి కొలమానం ఉంది. ఒక విశ్వాసి ఇతను నిజంగా విశ్వాస, లేదా నామకార్థంగా బ్రతుకుతున్నాడా, లేదా నామకార్థ క్రైస్తవ లోకంలో లేరా అంటే వారు విశ్వాసేనా? నామకార్థంగా బ్రతికే వాళ్ళు కూడా విశ్వాసేనా? ఒక ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మందిరంలో గడిపి అదే ఆదివారం సాయంత్రం బారుకి వెళ్ళి మందు తాగే వాళ్ళు నాకు తెలుసు. వారును పరిశుద్ధాత్మతో నింపబడిన వారును వీళ్ళు ఇరువురని బైబిల్ విశ్వాసాన్ని అంటదా? అంతే కదా. ఇప్పుడు మందు తాగే వాళ్ళు కూడా దేవుడిని అంగీకరించే మందిరానికి వచ్చారు. వ్యభిచారం చేసేవాళ్ళు కూడా దేవుడిని నమ్ముకునే ప్రార్థన చేస్తున్నారు. ఈ లోక సంబంధమైన వ్యాపారాల్లో అక్రమ సంపాదనలో ముందుకు కొనసాగిపోయేవారు కూడా దేవుడిని విశ్వసించే మందిరానికి వచ్చారు. అంత మాత్రాన వారు కూడా విశ్వాసేనా? కాదు కదా. మరి ఒక విశ్వాసికి రక్షణ వస్తుందని అంటే విశ్వాసిగా మనిషి ఎప్పుడు మారుతాడు. అసలు ఏం చేస్తే ఒక మనిషి విశ్వాసిగా మారుతాడు అనేది మనకు తెలియకపోతే అసలు మనం విశ్వాసంలో ఉన్నామో లేదో మనకు తెలియాలి. ఇంకొకటి ఏం చెప్పాను ముందు, ప్రభువు యొక్క బల్లారాధన గురించి మాట్లాడుతున్నాను కదా. రక్షణ వస్తే విశ్వాసి అవుతాడు, బాగానే ఉంది. అయితే ప్రభు యొక్క సంస్కరణలో మనం పాలు పంపులు పొందాలి అంటే ఇక్కడ కూడా సేమే, మనం విశ్వాసగా మార్చబడాలి. రెండింటికి ఒకటే. ఒక మనిషి భౌతికంగా రక్షించబడాలి అన్నా, ఓ మనిషి శారీరకంగా విడిపించబడాలి అన్నా, ఓ మనిషి కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నప్పుడు దేవుని దగ్గర సమాధానం పొందుకోవాలి అన్నా మనిషి ప్రాముఖ్యంగా విశ్వాసిగా మార్చబడాలి. ఒక మనిషి లేదా ఒక వ్యక్తి దేవుణ్ణి అంగీకరించిన వారు పాపములో నుంచి రక్షించబడిన తర్వాత ప్రభు యొక్క సంస్కరణలో పాలు పంపులు పొందాలన్న వాళ్ళకు ఉండాల్సినటువంటి మెయిన్ ఎలిజిబిలిటీ విశ్వాసం కాదు, విశ్వాసిగా పేరు పొందాలి. నేను విశ్వాసినండి అని మనం అనుకోవటం కాదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి అని మనము గుర్తించడం కాదు, కానీ బైబుల్ సర్టిఫై చేయాలి మనల్ని. హీస్ ఎ బిలీవర్, ఈయన విశ్వాసి, ఈమె విశ్వాసి అని మనల్ని బైబుల్ ధృవీకరించాలి. బాగా ఆలకించండి. దేవుడు 3.5 సంవత్సరం పరిచర్య చేసే దినాల్లో కొన్ని లక్షల మంది దేవుని దగ్గరకు వచ్చాడు. కానీ దేవుడు వారందరికీ ఇచ్చిన టైటిల్ ఏంటిది అంటే, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం వల్ల నీకు కార్యాలు జరిగాయి, నీ విశ్వాసం వల్ల నీకు స్వస్థత వచ్చింది అని అన్నాడు. కానీ ఎవరిని, ఇదిగో ఈమె అబ్రహాము కుమార్తె, ఈమె లేదా ఇతను అబ్రహాము కుమారుడని ఏ ఒక్కడిని బట్టి దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు 3.5 సంవత్సరాల్లో.
4 గాస్పుల్లో ఎవరి గురించి దేవుడు ఈ టైటిల్ ఇవ్వలేదు. బట్ దేవుడు కేవలము జక్కయ్యకి ఇస్తున్నాడు. హీస్ ఎ సన్ ఆఫ్ అబ్రహాం. అండ్ ఇతను దేవుని లేదా ఇతను అబ్రహాము కుమారుడు అని కేవలము జక్కయ్యకి మాత్రమే ఇచ్చాడు. ఈరోజు మనము జక్కయ్య జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటిది అంటే, జక్కయ్య ఎందుకు విడిపించబడ్డాడో పై వచనాల్లో కూలంకషంగా లెక్కించబడింది. దానికి ముందు మనం ఆలోచించాలి ఏంటంటే, చాలామంది అంటారు కొన్ని సందర్భాల్లో, అయ్యా 4-5 సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో నేను నలిగిపోతున్నాను, నాకెందుకు విడుదల దేవుడు ఇవ్వటం లేదు. కొన్ని సంవత్సరాలుగా నాకంటే భక్తిలో లేని వారు కూడా ముందుకు కొనసాగిపోతున్నారు, ఆర్థికంగా ఎదుగుతున్నారు, కానీ నా జీవితం ఏం బాగుండట్లేదండి. నేను ఇంకా అదే లోకంలో నలిగిపోతున్నాను, అదే లేమిలో, అదే ఇబ్బందుల్లో, అదే కష్టాల్లో, అదే అభద్రతా భావంలో నా జీవితం ఇంకా ఉంటుందండి. ఎందుకు నా జీవితం దేవుడు ముందుకు తీసుకొని వెళ్ళడా? అనేక సందర్భాల్లో చెప్పారు, దేవుడిని నమ్ము, దేవుడు నీ పని చేస్తాడు, దేవుడు నీకు కార్యాలు చేస్తాడని అనేక సందర్భాల్లో సేవకులు చెప్పారండి. నేను నమ్ముతున్నాను చాలా విశ్వాసంగా, కానీ నాకెందుకు దేవుడు ఏ మేలు జరిగించడం లేదంటే, దేవుడు అంటాడు, నీ నమ్మకం ఒక్కటే సరిపోదు. నమ్మకం ఒక్కటే సరిపోదు. బాగా ఆలకించండి. నమ్మకం ఒక్కటే ఉంటే సరిపోతుందా? నమ్మకం ఒక్కటే ఉంటే మనకు ఏదైనా మేలు జరుగుతుందా? నమ్మకం ఒక్కదాని ద్వారా మనం పరలోకానికి వెళ్తామా? లేదు. దేవుడు అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. మనకొక యాక్ట్, మనం పని చేయాలా, మనం క్రియ జరిగించాలి. మనం ఏదైతే మేలు పొందుకోవాలని అనుకుంటున్నామో, మేలు పొందుకోవడానికి దేవుడు ఆయా పరిస్థితులకు తగినటువంటి కొన్ని క్వశ్చన్స్ లేదా కొన్ని తరగతులను దేవుడు అక్కడ పెట్టాడు. వాటిని మనం జయించుకుంటూ దాంట్లో పాస్ అవుతూ ముందుకు వెళ్తేనే మన విశ్వాసాన్ని బట్టి ఏమండి దేవుడు మనకు విడుదల ఇస్తాడు. దేవుడు మనకు క్రియలు, అంటే మనం ఏదైతే మేలు జరగాలని మనం అనుకుంటున్నామో వాటిని దేవుడు జరిగిస్తాడు. అలా కాకుండా మనం ఏ పని చేయకుండా ఇంట్లో పడుకొని, నాకు విశ్వాసం ఉంది, నా దేవుడు నన్ను బలపరుస్తాడు అంటే విశ్వాసం ద్వారా మన జరుగుతుందా? నో. దేవుడు లేఖనాలు మాట్లాడుతుంది, క్రియలు లేని విశ్వాసము మృతం. మన క్రియకి, మన విశ్వాసానికి ఒక క్రియ యాడ్ చేయాలి. మన విశ్వాసానికి మనం పని చేయాలా. బహుశా దేవుడు ఏ పనికి ఏ క్రియ యాడ్ చేస్తాడో దాన్ని మనం గుర్తెరిగి దాని ప్రకారం జీవించుకోవాలి. అయితే ఓ మనిషి రక్షించబడాలి అని అంటే, విశ్వాసిగా మార్చబడాలి. అయితే విశ్వాసిగా మారాలి అని అంటే ఏం చేయాలి? జక్కయ్య కుటుంబానికి విడుదల వచ్చింది, జక్కయ్య కుటుంబానికి రక్షణ వచ్చింది. జక్కయ్య కుటుంబానికి ఆ లోకములో పీడించబడుతున్నటువంటి వాటి ద్వారా విడిపించబడినప్పుడు ఈరోజు మన కుటుంబాలు చాలామంది విడుదల పొందలేకపోవడానికి గల కారణం, మనం విశ్వాసులం అని చెప్పుకుంటున్నా, బైబిల్ మనల్ని బిలీవర్గా ధృవీకరించట్లేదు. మనము దేవుడిని అంగీకరించిన వారమని మనముగా మనం చెప్పుకుంటున్నాము, కానీ బైబిల్ మనల్ని మనం బిలీవర్స్ అని ధృవీకరించట్లేదు. అయితే మనిషిని విశ్వాసిగా బైబిల్ ఎప్పుడు ఎంచుతుంది? లేదా విశ్వాసిగా మార్చబడాలి అని అంటే మనం ఏం చేయాలి? ఏమి చేస్తే విశ్వాసిగా మనము తీర్చిదిద్దబడతామనంటే, ఆ లూకా సువార్తలో 3వ అధ్యాయం ఒకసారి చదవండి. 19వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. యేసు ఎవరు అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయిన. చాలండి, నా మాట కొద్ది నిమిషాలు శ్రద్ధగా ఆలకించండి దేవుని బిడ్డలారా. ఎందుకు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది అని అంటే, జక్కయ్య విశ్వాసిగా మారాడు. విశ్వాసిగా మారాలి అని అంటే ప్రాముఖ్యంగా దేవుడు లేఖనంలో 3 తరగతులు లేదా 3 విధానాలు మనకు ముందు పెట్టి ఉన్నాడు. అయితే ఈ మూడిట్లో మనము ఖచ్చితంగా ఒకటే చేస్తాం. 1, 2, 3 పాయింట్లుగా మనం డివైడ్ చేసుకుంటే మనము 2వ పాయింట్ చేస్తాం, కానీ మొట్టమొదటి పాయింట్ మనం చేయం, 3వ పాయింట్ అస్సలు చేయం. ఈరోజు నేను మీకు చెప్పి ముగిస్తాను. మనము ఏ క్లాసులో ఉన్నామో, లేదా మనం 1వ తరగతిలో ఉన్నామో, 2వ తరగతిలో ఉన్నామో, లేదా 3వ తరగతిలో ఉన్నామో, మనం ఆలోచించుకోగలిగితే, మన భక్తి జీవితాన్ని మనం క్వశ్చన్ చేసుకోగలిగితే, మనం ఈ రోజైనా విశ్వాసిగా మార్చబడతాం. ప్రైజ్ ద లార్డ్. అయితే నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ముందుగా మీలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారండి? ఒకసారి నాకు చేయి చూపిస్తారా? నేను విశ్వాసినండి, ఐఎమ్ ఏ బిలీవర్ అని చెప్పి అన్నవారు ఒకసారి నాకు చేయి చూపించండి, మొహమాటం లేకుండా. నేను విశ్వాసిని. విశ్వాసులు కాదా మీరు? విశ్వాసులు కాదా?
ప్రైజ్ ది లార్డ్. విశ్వాసకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, లేదా విశ్వాసగా మారాలి అని అంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, జక్కయ్య జీవితంలో మనం చూస్తాం. జక్కయ్యట మొట్టమొదటిగా ఏం చేస్తాడనంటే, ఆయన పాపాన్ని ఆయన గుర్తుపట్టాడు. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య పాపాన్ని జక్కయ్య గుర్తుపట్టాడు. గుర్తుపట్టినట్టు లేఖనాల్లో లేదు కానంటే, బాగా ధనవంతుడు, గత వారాల్లో మనం తెలుసుకున్నట్టుగా బాగా డబ్బు కలిగిన వాడు దేవుని దగ్గరికి ఎందుకు వస్తాడండి? బాగా ఆరోగ్యవంతుడు వైద్యుడి దగ్గరికి వస్తారా? బాగా నాకు ఆరోగ్యం ఉందండి, ఒకసారి ఒక ఇంజెక్షన్ ఏంటి అని ఎవరన్నా వస్తారా? రోగే వైద్యుడి దగ్గరికి వస్తాడు. అందుకనే కదా దేవుడు అంటాడు, నేను రోగిని చూడటానికి వచ్చాను కానీ ఏమండి, లేదా మంచివాడిని చూడడానికి లేదు, నశించిపోతున్నటువంటి వారి యొద్దకే నేను వచ్చాను కానీ బాగుగా ఉన్న గొర్రె దగ్గరికి నేను రాలేదని దేవుడు అనేక సందర్భాల్లో మాట్లాడతారు కదా. విశ్వాసిగా మార్చబడాలంటే మొట్టమొదటిగా కావాల్సింది ఏంటిది అంటే, జక్కయ్య ఏం చేశాడు అని అంటే, మొట్టమొదటిగా ఆయన అతిక్రమములు ఆయన తెలుసుకున్నారు. ఆయన పాపి అని ఆయన గుర్తుపట్టాడు. ఆయన చేసిన పాపాన్ని ఆయన ఒప్పుకున్నాడు ప్రాముఖ్యంగా. ప్రైజ్ ద లార్డ్. బాగా ఆలకించండి. విస్తారమైన ధనము కలిగిన జక్కయ్య ఎందుకు దేవుడి దగ్గరకు వచ్చాడు అని అంటే, ఆయనకి అర్థమైపోయింది ఆయన పాపి అని. నేను పాపిని అని జక్కయ్య తెలుసుకున్నాడు. ఈరోజు అనేక మంది మనలో తెలియంది ఏంటిది అని అంటే, మనము చేసే చిన్న చిన్న విషయాల్లో దేవుని లేఖనం ఏమంటుందంటే అది పాపం. మనం అనుకుంటాం పాపం అంటే ఏదో వ్యభిచారం చేస్తేనే పాపం అండి, దొంగతనం చేస్తేనే పాపం అండి, ఇంకా ఏదో బాగా భయంకరమైన కార్యాలు చేస్తే పాపం అండి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు లేఖనం ఏం చెప్తుందంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలని ఉల్లంఘించడమే పాపమని అనేక సందర్భాల్లో దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఒక విశ్వాసకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి క్వాలిటీ ఏంటిది అంటే, మన పాపాన్ని మనం గుర్తెరగాలి. మనం ఏ పాపం గుండా మనం నడిచిపోతున్నామో, మనం ముందుకు వెళ్తున్నామో, లేదా మనలో ఏ పాపం ఉందో మనం గుర్తుపట్టాలి. గుర్తుపట్టారా మీరు ఏ పాపం ఉందో? మనలో ఏ పాపం ఉందో మీరు ఏమైనా తెలుసుకున్నారా? మనం అనుకుంటున్నాం ప్రతి ఆదివారం దేవుడి సన్నిధిలోకి వస్తే మేము విశ్వాసులు అండి, ఐఎమ్ ఏ బిలీవర్ 4 జనరేషన్ల నుంచి లేదా 2 తరాల నుంచి మేము క్రైస్తవులమని అని మనం అనుకుంటున్నాం. దేవుడు లేఖనంలో కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. ఆ ఆజ్ఞల ప్రకారం బ్రతికిన వాడు పాపము చేయకుండా ఉంటాడని లేఖనాలు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాయి. మన పాపాలు మనము గుర్తెరగాలి ప్రాముఖ్యంగా. ఈరోజు మనుషుల జీవితాలు ఎలా ఉన్నాయంటే, పక్కన వాళ్ళ పాపాలని మనం ఎత్తి చూపించేవారుగా ఉన్నాం కానీ మన పాపాలని మనం పట్టించుకునే వారిగా మనం లేవు. పక్కన వారు ఏం చేస్తున్నారు, పక్కన వారు ఏ మాటలు మాట్లాడుతున్నారు, మన ఇంటి పక్కన వారు ఏ విధంగా జీవిస్తున్నారో మన ఆలోచన, మన ఇంటెన్షన్ అంతా పక్కన వారి మీద ఉంటుంది. కానీ మన బ్రతుకులు ఎలా ఉన్నాయో, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో, మన జీవితం ఎలా ఉందో, మనల్ని ఎవరైనా ఏ ఒక్కరోజైనా మీరు ఆలోచించారా? అసలు ఆశపడ్డారా మన జీవితం గురించి? క్రైస్తవుల జీవితం వారి గురించి వాళ్ళు ఆలోచించుకోవటం మర్చిపోయి పక్కన వారి గురించి ఆలోచించటం ఎక్కువైపోయింది. ఓ విశ్వాసిగా ఉండాలి అంటే ప్రాముఖ్యంగా వారి పాపాలు వారికి తెలియాలి, వారి అతిక్రమములు వారికి తెలియాలి. జక్కయ్యకి తెలిసింది అదే. ఆయన చేసిన పాపము అప్పటి వరకే డబ్బు సంపాదించడం ద్వారా విస్తారమైన డబ్బు మాత్రమే సంపాదించాడని అనుకున్నాడు. కానీ ఆ డబ్బు ద్వారా పాపం వచ్చింది. ఎందుకని తెలుసా? దేవుని లేఖనాల్లో లేదా దేవుని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నీ పొరుగు వాని దగ్గర ఏదియు అన్యాయముగా తీసుకొనకూడదు. ఇది ఒక ఆజ్ఞ. జక్కయ్యలో ఉన్న పాపం అదే. ఆ పాపాన్ని జక్కయ్య గుర్తుపట్టాడు. ఈరోజు క్రైస్తవులుగా అని పిలువబడుతున్న మనము అనేక సందర్భాల్లో మన పాపాలు మనకు గుర్తుండటం లేదు. బాగా ఆలకించండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎవరో వచ్చి మీ పాపాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చేసే పని బాటల్లో మీరు దేవునికి అంగీకారంగా బ్రతుకుతున్నారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చేసే మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ కుటుంబాల్లో, మీ పిల్లలతో మీరు మాట్లాడే కాన్వర్జేషన్లో, మీ తల్లిదండ్రులతో మీరు మాట్లాడే ఆ శైలిలో మీరు పాపం చేయకుండా ఉన్నారా మీ మాటలను బట్టి? ప్రైజ్ ద లార్డ్. దైవజనుడైన దావీదు అంటాడు 51వ కీర్తన 3వ వచనంలో, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి. చదువుతారో మాట? నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది చాలండి. దైవజనుడైన దావీదు హీస్ ఎ కింగ్. ఆయన ఇశ్రాయేలు దేశానికి ఒక రాజు. 40 సంవత్సరములు అఖండ పరిపాలన చేసిన రాజు మాట్లాడుతున్నాడు. నా అతిక్రమములు నాకు తెలుసు, నా పాపాన్ని నేను గుర్తుపట్టాను.
నేను ఏ కారణాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయానో, ఏ కారణాన్ని బట్టి నా కుటుంబం నాశనంలో అయిపోయిందో, ఏ కారణాన్ని బట్టి నా పిల్లల జీవితము లోకంలోనికి జారిపోయిందో, ఒకవేళ ఆ కారణం నాలో ఉందేమో. అనేక మంది మాట్లాడే మాట, నా పిల్లలు లోకంలో ఉన్నారండి, నా పిల్లల జీవితాలు బాగలేవు, నా భర్త లోకాను ప్రకారం జీవిస్తున్నాడు, లోక సంబంధమైన సహవాసాలు నా భర్త కలిగి ఉన్నాడు అని అనేక సందర్భాల్లో భర్తల మీద, భార్యల మీద, పిల్లల మీద సాకు చెప్తారు చాలామంది. దైవజనుడు అంటాడు, నా పాపాలు నాకు తెలుసు, నా అతిక్రమములు నా కళ్ళ ముందే ఉన్నాయి, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నాయి. తెలుసుకున్నారా మీ పాపాలు? లేదా పాపం అంటే మీకు బాగా కోపం వస్తుందేమో, మీ అతిక్రమములు మీకు తెలుసా? ఏ విషయాల్లో దేవుడు మిమ్మల్ని బట్టి బాధపడుతున్నాడో మీకు తెలుసా? ఏ విషయాల్లో దేవుడిని బట్టి ఇంకనూ మీ విషయాలను బట్టి దేవుడు కన్నీళ్ళు విడుస్తున్నారో మనకు తెలియాలి. ఎందుకు ఈరోజు అనేక మంది ప్రభు బల్లారాధనలో చేతులు పెడతారు, జీవితాలు మారవు తెలుసా? మొట్టమొదటిగా విశ్వాసం అవ్వాలంటే చేయాల్సిన మొట్టమొదటి పని పాపాలు గుర్తుపట్టాలి, ఒప్పుకోవాలి. మన జీవితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఈరోజు ఎలా ఉన్నాయి చెప్తారా? మీలో ఏ ఒక్క విశ్వాసం అయినా ఈరోజు చేతులు ఎత్తి చెప్తారా, నాలో ఏ పాపం లేదండి, నాలో ఏ అతిక్రమము లేదు, నేను పరిశుద్ధతతో నిండి ఉన్నాను, నేను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నిండి ఉన్నానని ఏ ఒక్క విశ్వాసాన్ని చెప్పగలుగుతారు ఈరోజు? ఇంక్లూడింగ్ ఆల్సో పాస్టర్స్, సేవకులైనా చెప్తారు ఈరోజు. నేను అడుగుతున్నాను, విశ్వాసంగా మార్చబడాలి అంటే దేవుని నమ్మితే సరిపోదు. ఆదివారం 20 రూపాయలు దేవుని సన్నిధిలో కానుకేస్తే సరిపోదు. మన పాపాలు, మన అతిక్రమములు, మన దోషాలు ఏదైతే దేవుని సన్నిధిలో చూపించుకోకుండా లోకంలో ఉన్నప్పుడు మనం చేస్తున్నామో అదే అతిక్రమం. పాపం అంటే ఏంటో తెలుసా? ఒక 2 నిర్వచనాలు చెప్తాను చూడండి. మొట్టమొదటిగా పాపం అంటే ఏంటిదేనంటే మంచికి అడ్డుపడటమే పాపం. ఏదైతే మంచి అని మనకు తెలుసో ఆ మంచి జరగకుండా కొన్ని సందర్భాల్లో మనం ఆపేస్తాం. అది మేబీ మన నైబర్స్ విషయంలో కావచ్చు, మన ఇరుగు పొరుగు వారి విషయంలో కావచ్చు, లేదా మనకు తెలిసిన బంధువుల విషయంలో కావచ్చు, లేదా అది ఏదన్నా పెళ్లి విషయంలో కావచ్చు, అవతల వారి ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, కొన్ని సంబంధమైన ఆర్థిక విషయాల్లో కావచ్చు. ఎదుటి వారికి మంచి జరుగుతుంటే ఆ మంచిని ఆపడానికి మనం ప్రయత్నిస్తాం. బైబిల్ అంటది ఇది పాపం, ఇదే పాపం. పాపం అంటే ఏదో వ్యభిచారం చేయటం కాదండి, పాపం అంటే ఏదో దొంగతనం చేయటం కాదండి, పాపం అంటే ఏదో దేవుడి సన్నిధికి ఒకరోజు రాకపోవటం కాదండి. దేవుడి ఆజ్ఞని అతిక్రమించడమే పాపం. దేవుడు చెప్పిన మాటని కేర్లెస్ చేయటమే పాపం. ఈరోజు క్రైస్తవ జీవితాలు ఎన్ని లేవి రీతిగా? మన జీవితాలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? మన జీవితాలు దేవుని వాక్యం ఎదుట పెడితే నీ జీవితము దేవుడి లేఖనానికి సరిపోయేదిగా ఉందా? ఏమండి ఈ మాట మనం అడుగుతాం, అయ్యా జక్కయ్యకి ఇచ్చావు విడుదల, మాకెందుకు? జక్కయ్య జీవితాన్ని మార్చావు, జక్కయ్య కుటుంబాన్ని మార్చావు, బట్ వై యూ విల్ బి నాట్ గివింగ్ టు దట్ ప్రాస్పరిటీ? ఆ విధానంలో నా కుటుంబాన్ని ఎందుకు నువ్వు ఆశీర్వదించవు అని మనం అడుగుతాం. జక్కయ్యలో ఉన్న మొట్టమొదటి క్వాలిటీ హీ ఐడెంటిఫికేషన్ హిస్ సిన్. ఆయన పాపాన్ని ఆయన గుర్తుపట్టారు. ఈరోజు మన పాపాలు మనకు తెలుసా? ఏ విషయాల్లో, ఏ విధానాల్లో, ఏ పనులు గుండా మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నామో మనకు తెలుసా? తెలీదా? బిలీవర్ అవ్వాలంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వస్తే సరిపోదు. ఓ విశ్వాసం అవ్వాలంటే దేవుని సంఘంలో మోకాలు వేస్తే సరిపోదు. సో మెనీ టైమ్స్ నేను అదే చెప్తాను, ప్రార్థన చేస్తే ఎందుకయ్యా రాదు అని అంటే ప్రార్థనకు ముందు ఉండాల్సినవి, లేకపోతే నీకు రాదు. నేను అంటాను, ఎయిర్ హోస్టెస్ అవ్వాలి అంటే అమ్మాయిలు చాలా చక్కగా ఉండాలి. ఫేస్ మీద ఏ స్క్రాచ్లు ఉండకూడదు, మొహం మీద ఏ మొటిమలు కానీ ఏ పింపుల్స్ కానీ ఉండకూడదు. ఇది క్వాలిఫికేషన్ అన్నమాట. ఎయిర్ హోస్టెస్ ఉండాల్సినటువంటి బేసిక్ మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే ఫేస్ చాలా క్లియర్ అండ్ నీట్గా ఉండాలి. అయితే చక్కటి మొహం కలిగిన ప్రతి వారు వెళ్ళిపోయి నేను ఎయిర్ హోస్టెస్ అయిపోతానంటే అవుతారా? ఈ ఎయిర్ హోస్టెస్ అవడానికంటే మునుపు వారు ఎడ్యుకేషన్ కూడా అవసరం. ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు, మంచిదే. ప్రార్థన చేస్తే దేవుడు అనేక అద్భుతాలు చేస్తాడు. ప్రార్థనకి ముందు మనలో కొన్ని ఉండాలి. అదే అనేక సందర్భాల్లో నేను చెప్తాను. ఈ జక్కయ్య కుటుంబానికి విడుదల రావడానికి జక్కయ్య చేసిన మొట్టమొదటి పని ఆయన ఐడెంటిఫికేషన్, ఆయన గుర్తుపట్టాడు.
ఏ విధంగా ఉన్నది జక్కయ్య పాప అంటే, మన పొరుగువాడిది మనం అక్రమంగా తెలుసుకోకూడదని దేవుడు లేఖనం సెలవిచ్చింది. కాబట్టి జక్కయ్య చేసిన పని ఏంటిది అంటే, ఎదుటి వారి దగ్గర అక్రమంగా అతను లాక్కున్నాడు, దోచుకున్నాడు. కాబట్టి ఆయన పాపే, ఆయన ఒప్పుకున్నాడు. అయితే ఈరోజు మన జీవితంలో ఈ 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ గుండా మనము పాపం చేస్తున్నామో, ఈ 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నామో బాగా ఆలకించండి. సరే, చాలామంది అంటారు ఓల్డ్ టెస్టిమెంట్లో మనకు 10 ఆజ్ఞలు లేవు కదా, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా అని అంటే, న్యూ టెస్టిమెంట్లో దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ దేవుడైన యెహోవాను లేదా నీ దేవుడిని ప్రేమించండి. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. బాగా ఆలకించండి. దేవుడి 10 ఆజ్ఞల వరకు కూడా మనకు అవసరం లేదు, కానీ మనల్ని వలె మన పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటిది అంటే, నీ శరీరానికి ఏది చేసుకుంటే నువ్వు సంతోషపడతావో, ఎదుటి వారు నీకు ఏది చేస్తే నీకు ఆనందకరంగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావో అది వెళ్ళి ఎదుటి వారికి చేయటమే. అట్లీస్ట్ ఈ ఆజ్ఞనైనా మనం పాటిస్తున్నామా? ఈ ఆజ్ఞనైనా మనం మన జీవితంలో నెరవేరుస్తున్నామా? మన ముందు గుడిసె ఉంది. ఒక 2 సంవత్సరాల తర్వాత మన ముందున్న గుడిసె కాస్త 2 అంతస్తుల బిల్డింగ్ అయితే మనం వాళ్ళకి మేలు చేయడం తర్వాత సంగతి. వారు ఎప్పుడు నాశనం అయిపోతారో, వారు ఏ విధంగా వాళ్ళు నాశనం అయిపోతారని కోరుకునే వాళ్ళు లేరా? ఈరోజు ఉన్నారు. మన ముందు మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, వారి కష్ట ఫలితంగా వారు ఎదిగితే, వాళ్ళ కష్ట ఫలితంగా వాళ్ళు అభివృద్ధి పొందితే వాళ్ళ నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు లేఖనం సెలవిస్తుంది, ఓ మనిషికి విడుదల కావాలి అంటే, ఓ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ప్రాముఖ్యంగా వారు విశ్వాసి అవ్వాలి. విశ్వాసి అవ్వడానికి మొట్టమొదటి క్వాలిటీ వారి పాపం వారు గుర్తుపట్టాలి, వారి పాపం వారు గుర్తెరగాలి. చాలామందిని అంటాం, అమ్మ మీ మాటలు ఎందుకు తేడాగా ఉన్నాయి, మీరు దేవుడిని అంగీకరించిన వారు కదా అని అంటే, పని చేసే కాడ అందరూ మాట్లాడుతున్నారన్న, నేను ఒక్కదాన్ని మాట్లాడితే తప్పే ఉందిలే అని మాట్లాడుతున్నాను. బహుశా నీ పని చేసేవారు ఆ మాటలు మాట్లాడచ్చు, కానీ దేవుని లేఖనం ఉంటుంది, అది పాపం, అది పాపం. ఉద్యోగం చేసే దగ్గర చాలామంది ఏదేదో కార్యాలు, ఏదేదో ఆలోచనలు, ఏదేదో అలవాట్లు కలిగి ఉంటారు. ఆ అలవాట్ల ప్రకారం వాళ్ళు చేసిన అలవాటు మనం కలిగి ఉన్నామో దాన్ని అంటే అది దేవుడు, ఇది పాపం, ఇది ఆజ్ఞ. దేవుడైన యెహోవాని నేను ఇచ్చిన ఆజ్ఞలు మీరు ఆచరించాలి. చాలామంది అనుకుంటారు, ఒక ఆదివారం మందిరానికి రాకపోతే ఏమైందండి, మేము పనికి వెళ్ళాలి కదా, డబ్బు సంపాదించుకోవాలి కదా అని. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి తెలుసా? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధంగా ఆచరించాలంటే మనసులో ఏ కల్మషం ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు జనాంగము 6వ దినాన మన్నా వారికి పడిపోతే 7వ ఉదయ దినమున పరిశుద్ధ ఆత్మతో వారు ఆరాధించడానికి వచ్చారు, కానీ వారి హృదయంలో కుళ్ళు పెట్టుకొని సన్నిధిలోనికి రాలేదు. వాళ్ళ హృదయంలో కుతంత్రాలు పెట్టుకొని సన్నిధిలోనికి రాలేదు. ఇంటి దగ్గర ఎవరిని ఏం చేయాలని ఆ మానసికమైన ఆ రుగ్మోదాన్ని పెట్టుకొని మందిరంలోకి రాలా. దేవుని మందిరంలోకి వచ్చిన వారు దేవుణ్ణి ఆరాధించాలి. దట్ ఈస్ ఓన్లీ వన్. హీ గాట్ ఎ ఐడియా. వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఒకటే, మందిరానికి వెళ్తున్నాం ఆరాధించడానికి మాత్రమే. ఈరోజు మన హృదయాలు ఈ రీతిగా ఉన్నాయా? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అంటే మన హృదయం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంటే విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించడం కూడా పాపమే, పాపమే. నేను ఎందుకు అనేక సందర్భాల్లో చెప్తానంటే, మనము మన క్రియల ద్వారా పోం, అయినప్పటికీ మనం చేసే క్రియ మన విశ్వాసానికి ముడిపడి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఒక వారం లేదా ఒక ఆదివారం మందిరానికి ఆగితే 500 ఒక సగటు మనిషి 500 600 సంపాదించుకుంటాడు. ఈ 600 దేవుడి కోసం విడిచిపెట్టకపోతే ఇక నువ్వు లోకాన్ని విడిచిపెట్టి దేవుడి కోసం ఏం బ్రతుకుతావు? సాయంత్రం సర్వీస్కి వెళ్తానండి, యూట్యూబ్లో వాక్యం చూస్తానండి, చాలామంది మాట్లాడతారు, దేవుని కోసం ఒక 500ని విడిచిపెట్టకపోతే ఈ లోకానికి ఏం విడిచిపెడతాం? రేపు సాతాను ఒక మంచి ధనాన్ని చూపించి నువ్వు మందిరాన్ని విడిచిపెడితే నీకు ఈ ధనాన్ని ఇస్తానంటే మందిరాన్ని విడిచిపెట్టడానికి చాలామంది వెనుకకు తీరు. ఎందుకు అనంటే ఏ విధానం గుండా వాళ్ళు పరలోకానికి వెళ్ళాలో వాళ్ళు తెలియట్లేదు. ఓ విశ్వాసకి ప్రాముఖ్యంగా ఉండాల్సిన క్వాలిటీ వారి పాపాన్ని వారు గుర్తుపట్టాలి. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసి అని చెప్పుకోవటం సింపుల్ పనే. మన విశ్వాసాన్ని బైబిల్ ఐడెంటిఫికేషన్ చేయాలి. నేను పరలోకానికి వెళ్ళిపోతానని మనము శంకలు ఇక్కడ తట్టుకుంటే ఉపయోగం లేదు.
దేవుడు తీర్పు దినాన ఈ లేఖనం మనల్ని మనల్ని లేదా కాటా పెడుతుంది, లేదంటే మనల్ని సూచిస్తుంది. ఇతడు ఈ లేఖనం ప్రకారం బ్రతికాడు, ఈ లేఖనంలో ఈ మాట ప్రకారం పరిశుద్ధంగా బ్రతికాడని ఈ లేఖనం మనల్ని పరిశీలిస్తుంది. ఈ లేఖనం అనే అర్థానికి మన జీవితాన్ని ఆపోజిట్లో పెడితే మన పాపం ఏదో దేవుడి లేఖనం ద్వారా మనతో మాట్లాడతాడు. మొట్టమొదటిగా విశ్వాసకు ఉండాల్సిన క్వాలిటీ ఆయన పాపాన్ని గుర్తుపట్టాలి. రెండవదిగా జక్కయ్య చేసిన పని ఏంటిది గుర్తుపట్టిన పాపాన్ని విడిపించుకోవాలని దేవుని దగ్గరకు వచ్చాడు. అదే కింద వచనాల్లో ఉంటుంది. ఆయన యేసుని చూడగోరేను, అందుకని బయటకు వచ్చాడని ఉంటుంది కదా. రెండో మాట ఏంటిది ఆ గుర్తుపట్టిన పాపాన్ని ఇప్పుడు ఎక్కడ పోతుంది యేసుక్రీస్తు ద్వారా పోతుందని ఆయన యేసుక్రీస్తు వద్దకు వచ్చాడు. ఈరోజు మనలో చాలామంది వచ్చేది అదే. అనేక మంది మన సన్నిధిలోకి వచ్చాను దేనికి పాపాలు పోవాలని కాదు. అనేక మంది సన్నిధికి వచ్చింది పాపాలు పోవాలని కాదు, కానీ దేవుడు ఏదో చేస్తాడండి. నేను అంటాను, జక్కయ్యకి డబ్బు తక్కువై రాలేదు, జక్కయ్యకి ఆస్తి తక్కువై రాలేదు, జక్కయ్యకి మనశ్శాంతి తక్కువై ఇచ్చింది. జక్కయ్యకి పాపి అని గుర్తుపట్టాడు కాబట్టి జక్కయ్య దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని సన్నిధిలోనికి రావాల్సిన మన క్వాలిటీ రెండోదిగా మనము దేవుని సన్నిధిలోకి ఎందుకు రావాలి మన పాపాలని ఒప్పుకోవడానికి, మన పాపాలని విడిచిపెట్టడానికి. ఎందుకంటే ఆయన మాత్రమే మన పాపాలని తుడిచివేయగల దేవుడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ రెండో పని మనం అందరం చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు సన్నిధిలో ఉన్నాం కాబట్టి. దేవుని సన్నిధిలోనికి రావాలి విశ్వాసి. మొట్టమొదటిగా పాపాన్ని గుర్తుపట్టాలి, రెండోదిగా దేవుని సన్నిధిలోనికి రావాలి. అయితే మూడోదిగా 8వ వచనం ఒకసారి చదవండి. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల వానికి 4 గంతలు మరలా చెల్లించదును. చాలండి, ప్రభువుతో చెప్పాను. మూడోదిగా దేవుని చేత విశ్వాసి లేదా దేవుని లేఖనము చేత విశ్వాసాన్ని పిలిపించబడ్డానికి మూడవ అర్హత ఏంటిది ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టాలి. పాపము ఒప్పుకోవటం మంచిది, ఆ పాపాన్ని విడిచిపెట్టాలని దేవుని దగ్గరికి రావటం మంచిదే, కానీ మూడోదిగా ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు జక్కయ్యకి విడుదల వచ్చిందంటే పాపాన్ని గుర్తుపట్టాడు, పాపాన్ని విడిపించుకోవాలని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. మూడోదిగా ఆయన పాపాన్ని విడిచిపెట్టాడు, అతిక్రమమును విడిచిపెట్టాడు. అందుకే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో మాట ఉంటుంది, చదవండి మాట. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చాలండి, బాగా నా వైపు చూడండి, కొద్ది నిమిషాలు చాలా త్వరగా ముగించేసుకుందాం. అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇప్పుడు జక్కయ్య జీవితానికి ఎందుకు విడుదల వచ్చిందనంటే వాటిని ఒప్పుకున్న వాటిని దేవుని దగ్గర విడిచిపెట్టేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అనేక మంది క్రైస్తవ విశ్వాసులుగా మన మందిరానికి వచ్చి మన అతిక్రమమును ఒప్పుకుంటున్నాం, మన అతిక్రమమును బట్టి పశ్చాత్తాపడుతున్నాం. మరలా దేవుని సన్నిధిలోంచి విడిచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదాన్నైతే మనం విడిచామని అనుకుంటున్నామో మరలా దాన్నే మనము తగిలించుకుంటున్నాం, దాన్నే మనం అతికించుకుంటున్నాం, అంటించుకుంటున్నాం. కానీ లేఖనం సెలవిస్తుంది, ఒప్పుకొని వాడు విడిచిపెడితేనే వానికి కనికరం వస్తుంది. పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని తృణీకరించేసుకోవాలి. పాపములో మనం ఉండకుండా మనము పాపానికి ఎడమగా జరిగిపోవాలని లేఖనము అనేక సందర్భాల్లో చెప్తుంది. ఓ విశ్వాసిగా మార్చబడాలి అంటే 3వ తరగతి ఏంటిది పాపాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు మనలో పాపము ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి, ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. విడిచిపెట్టే అనుభవాలు ఈరోజు అనేక మందిలో లేవు. ఆదివారం మందిరానికి వస్తున్నారు, మందిరంలో పశ్చాత్తాపడుతున్నారు, కానీ మరలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అదే పాపపు జీవితంలో కొనసాగిపోతున్నారు. అదే పాపపు జీవితంలో కొనసాగిపోయి ఆ పాపములోనే బ్రతుకుతున్నారు. మరలా ఏదో ఒక బలమైన వాక్యం పడినప్పుడు మరలా పశ్చాత్తాపడుతున్నారు.
కానీ దేవుడి వాక్యం అంటుంది ఆ పాపాన్ని విడిచిపెట్టేయాలి. విశ్వాసిగా మనం ఉండాలి అని అంటే, విశ్వాసి అని మనం పిలిపించుకోబడాలి అని అంటే, మన కుటుంబము లేదా మన జీవితము విడిపించబడాలి అని అంటే మనము పాపాన్ని విడిచిపెట్టాలి. మనలో పాపాన్ని విడిచిపెట్టే అనుభవం ఉందా? పాపాన్ని ధరించుకునే అనుభవం ఉందా? ఏ అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం ఈరోజు? అనేక సందర్భాల్లో అనేక పెద్ద పెద్ద దైవజనులు చెప్పినప్పటికీ చిన్న వారు కూడా చెప్తున్నారు అని అంటే, ఈ లేఖనము మనిషి ఇచ్చను బట్టి కలిగినది కాదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా లేఖనము దేవుడు లెక్కిస్తే, ఆత్మ ప్రేరేపణ ద్వారా సేవకులు మాట్లాడతారు. ఏ ఒక్కరు ఎదుటి వారిని మాట్లాడరు. బాగా ఆలోచించండి. మీరు పాపాన్ని విడిచిపెట్టండి అని ఒక దైవజనుడు ఇక్కడ చేరి మాట్లాడితే, ఆ మాట ముందు మమ్ములను గాయపరుస్తుంది, మా జీవితాన్ని సరిచేస్తుంది. మా జీవితంలో పొరపాట్లు ఉంటే మమ్ములను గాయపరిచిన తరువాత, ఆ మాట మమ్ములను కట్టిన తర్వాత మీ దగ్గరకు వస్తుంది. మీకు ఈ మాట ఓ 10 నిమిషాలు చెప్పి ముగిస్తావేమో, ఈ మాట ఇంటి దగ్గర కొన్ని 100 సార్లు మేము ప్రాక్టీస్ అవుతాం. పాపమంటానని నాలో ఏ పాపం ఉందో, ఈ వాక్యం చెప్పే మాలో ఏ పాపమైనా ఉందో లేదో అని ముందు మమ్మల్ని సరి చేసుకున్న తర్వాత ఈ వాక్యం మీ దగ్గరకు వస్తుంది. ఎందుకు అనేక మంది హృదయాలు ఈరోజు కొన్ని సరి అయిన వాక్యాల ద్వారా పడవబడుతున్నాయనంటే, వారి పాపాన్ని ఎత్తి చూపించడం ద్వారా వాళ్ళ హృదయాలు హట్ అయిపోతున్నాయి. కానీ వీరందరూ పొట్టు వంటి వారు. చాలామంది సేవకులకు తెలియని మాటే, తెలిసిన మాట అన్నమాట ఇదంతా. ఇటువంటి విశ్వాసులు కొన్ని వేల మంది ఉన్నా సరే, రేపు నేను చచ్చిపోయిన తర్వాత నేను తీర్పులోనికి వెళ్ళినప్పుడు ఎంతమందిని రక్షించామని భూలోకంలో చూస్తే ఒక 10 మంది అక్కడ ఆరాధించేవారు ఉన్నారనుకోండి, మిగతా 90 మంది ఎవరన్నమాట. ఇక ఈ 90 మంది కోసం ఇక ఓకతంచుడే. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు బలపరుస్తాడు. బలపరచడానికంటే ముందు దేవుడు బలపరచడానికంటే ముందు మనం చేయాల్సిన కార్యాలు కొన్ని ఉంటాయి. దేవుడు ఎందుకనే కదా అంటాడు, నీవు చేయవలసిన వాటిని నీవు చేస్తే దాని తదుపరి నేను చేయవలసిన వాటిని నేను చేస్తాను. మనం చేయవలసిన వాటిని మనం చేయకుండా దేవుడు చేయాల్సిన వాటిని ఆయన చెయ్యడు. ఎందుకు అనంటే ఆయన విశ్వాసులకు మాత్రమే తండ్రి, ఆయన విశ్వాసులను మాత్రమే పరలోకానికి చేర్చుకోగలిగిన వాడు. బాగా ఆలకించి, విశ్వాసులను మాత్రమే, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఈరోజు మన విశ్వాసుల ఆ జాబితాలో మనం ఉన్నామో లేదా నామకార్థమైన భక్తి మనం చేస్తున్నామో మనం ఆలకించుకోవాలి. అందుకనే కదా దేవుడేమంటాడు, ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళడు, కానీ నా తండ్రి క్రియ ప్రకారము జరిగించిన వాడే అట్టి వానికే పరలోక రాజ్యం, అట్టి వానికే ఆ మహిమ రాజ్యం, అట్టి వానికే ఆ నెమ్మది పొందే స్థలం. ఇక్కడ నీ క్రియ ఎలా ఉన్నా నాకు అవసరం లేదు. నీ క్యారెక్టర్, నీ ఉద్యోగం, నీ వ్యాపారం ఎంత గొప్పదైనా నాకు అవసరం లేదు. ప్రభు అని పిలిస్తే పరలోకానికి రాడు. తండ్రి చిత్త ప్రకారం లేదా మనము చేయవలసిన వాటిని మనం చేయాలి. తండ్రి చిత్తం అంటే ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ లేఖనమే తండ్రి చిత్తం. దీంట్లో లిఖించబడాడు దేవుడు. జక్కయ్య కుటుంబం విడిపించబడింది, జక్కయ్య కుటుంబం రక్షించబడింది, జక్కయ్య మారు మనసు పొందాడు, జక్కయ్య విశ్వాస అయ్యాడు. ఈరోజు మనం విశ్వాసి అవ్వాలి అంటే మనము తెల్ల చీర కట్టుకుంటే విశ్వాసులు అవరు. ఈరోజు విశ్వాస అవ్వాలంటే మనము వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుంటే విశ్వాసగా పిలచబడరు. దేవుని సన్నిధిలో పాట పాడితేనో ప్రార్థన చేస్తేనో ఇక్కడ చేరి ప్రసంగాలు చేస్తాను విశ్వాస అవ్వరు. విశ్వాసకి ఒక కొలమానం ఉంది, రేపు కొలుస్తాడు దేవుడు. ఈ మాట ప్రకారం దేవుడు కొలుస్తాడు. ఈ మాట ప్రకారం మనం చనిపోయిన తర్వాత కొలిస్తే ఈ బైబిల్ ప్రకారం నువ్వు విశ్వాసగా పిలవబడతావా? ఈ బైబిల్ మాట ప్రకారం, ఈ లేఖనాల ప్రకారం నువ్వు దేవుని రాజ్యంలో ఇవి విశ్వాసే. హీస్ ఎ బిలీవర్, షీస్ ఎ బిలీవర్ అనే పేరు నిన్ను బట్టి దేవుడు చెప్పడా? నిన్ను బట్టి చెప్పడా? ఇక్కడ ఈ లోకంలో మనం జీవించే ఈ జీవితాన్ని బట్టి దేవుడు అక్కడ మనకు తీర్పు తీరుస్తాడు. ఇక్కడ మనం విశ్వాసి అయితేనే విశ్వాసులకు తండ్రి ఆ జాబితాలో మనం చేర్చబడతాం. ఎప్పుడైతే మనం విశ్వాసిగా అయ్యామో అప్పుడు మనకు రక్షణ. ఇప్పుడు 10వ వచనం మొట్టమొదటి మాట చదవండి. మొట్టమొదటి మాట 9వ వచనం, అదే 19వ అధ్యాయం 9వ వచనం. ఎస్, అందుకు ఇప్పుడు అర్థమైందా ఎందుకు జక్కయ్య కుటుంబం విడిపించబడింది?
ఎందుకు జక్కయ్య కుటుంబం రక్షించబడింది? ఎందుకు జక్కయ్య ఈ లోక సంబంధమైన యాత్రలో ఆయన దీవెనకరమైన మేలులు పొందుకున్నారని అంటే అందుకు వై ఇస్తే ఎందుకు ఆయన రక్షించబడ్డాడు, ఎందుకు ఆయన విడిపించబడ్డాడు అంటే ఆయన ఒక పని చేశాడు, అందుకు ఆయన రక్షించబడ్డాడు, అందుకు ఆయన కుటుంబం విడిపించబడింది. ఈరోజు మన కుటుంబాలు నాశనం అయిపోవడానికి గల కారణం మనము చేయాల్సింది మనము చేయక దేవుడి మీద నిందలేస్తాడు చాలామంది, దేవుడి మీద తప్పుడు మాటలు మాట్లాడతారు అనేక మంది, దేవుడి మీద ఏదో మాట్లాడేసి దేవుడు మాకేం చేయలేదండి అని చిత్రీకరించాలని అనేక మంది మాట్లాడతాడు. దేవుడు మాకేం చేయలేదు. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలండి? ఓ భర్త డబ్బు సంపాదించకపోతే భార్య తిండి పెట్టదు. ఓ భార్య కడుపు నిండా తిండి పెట్టకపోతే ఆ భార్యని భర్త బాగచోటు. ఈ లోక సంబంధమైన మనుషులమే పనికి ప్రతిగా పని ఎత్తుకుంటుంటే ఆయన మన కోసం రక్తాన్ని, శరీరాన్ని, ప్రాణాన్ని దారబోసిన దేవుడు ఊరికే ఎందుకు రక్షణ ఇవ్వాలి? నీ కుటుంబాన్ని ఊరికే దేవుడు ఎందుకు విడిపించాలి? నువ్వు ఏదో 4 ముసలి కన్నీళ్ళు కాల్స్తే నీ దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేయాలా? నువ్వేదో 4 దొంగ కన్నీళ్ళు కాల్స్తే దాన్ని బట్టి నీ దేవుడు నీ కుటుంబాన్ని రక్షించాలా? చేయి, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. దాని తదుపరి దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా, నీ జీవితంలో నువ్వు మార్చుకోవాల్సిన వాటిని నువ్వు మార్చుకోకుండా నా దేవుడు ఏం చేయలేదు, ఏం చేయలేదు, ఏం చేయడు కూడా. ఆయన చేయడు. ఎందుకు చేయడంటే ఆయన విశ్వాసులకు చేస్తాడు. విశ్వాసి అవ్వడానికి కొన్ని కొలమానాలు మనకి ఇచ్చాడు. మనం విశ్వాసి అవ్వడానికి కొన్ని కొలమానాలు, కొన్ని కొలబద్దలు మనకి ఇచ్చాడు. దాని ప్రకారమే ఆయన కొలుస్తాడు. దేవుడు అంటాడు ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ ప్రకారము జీతము నా యొద్ద. జక్కయ్య పని చేశాడు. జక్కయ్య పని చేశాడు కాబట్టి అందుకు దేవుడు జక్కయ్య కుటుంబాన్ని విడిపించాడు. ఈరోజు నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే నీ కుటుంబం దేవుడు విడిపించడా? ఈరోజు మనం జీవించాల్సిన బ్రతుకు మనం జీవిస్తే మన బ్రతుకు ద్వారా మన పిల్లల బ్రతుకుని దేవుడు మార్చడా? తల్లిదండ్రులు చేయాల్సిన క్రమము కొన్ని ఉంటాయి. పెందల కడ లేచి నీవు నీ దేవుడి సన్నిధిలో గడపగలిగితే నిన్ను చూసిన నీ పిల్లలు అదే రీతిగా చేయరా? ప్రతిరోజు సాయంత్రం కొద్దిసేపు ఫ్యామిలీతో క్వాలిటీ టైం నువ్వు గడపగలిగితే నీ పిల్లలు ఎందుకు ఈ లోక సంబంధమైన ఆచారాలు గుండా వెళ్ళిపోతారు? ఆ పిల్లలతో సహవాసాలు ఎందుకు కలిగి ఉంటారు? మన విశ్వాసులుగా మార్చబడాలి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారు? మీలో ఎంతమంది విశ్వాసులు? ఎంతమంది లేఖనాను ప్రకారంగా విశ్వాసి? మీ నోటి మాట ప్రకారం కాదు, మీరు అనుకున్న దాన్ని బట్టి ప్రకారం కాదు, మీరు ఇచ్చిన కానుక ప్రకారం బట్టి కాదు. ఈ దేవుని లేఖనం కొలమానం పట్టింది ఒక విశ్వాసిగా ఉండాలి అంటే 3 పనులు చేయాలని. ఈ 3 పనుల ప్రకారం మనలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఈ విశ్వాసం మనలో లేకపోవడాన్ని బట్టే మన కుటుంబాల్లో ఇంకా కన్నీళ్ళు ఉన్నాయి, మన కుటుంబాల్లో ఇంకా వేదన ఉంది, మన కుటుంబాల్లో ఇంకా అవమానాలు ఉన్నాయి, మన కుటుంబాల్లో ఇంకా నిరుత్సాహాలు ఉన్నాయి. దేవుడు లేఖనం మాట్లాడుతుంది, అందుకు ఇతడును అబ్రహాము కుమారుడే. ఇది చేశాడు కాబట్టే జక్కయ్య విశ్వాసి అయ్యాడు. విశ్వాసిగా మారాడు కాబట్టే జక్కయ్యకి విడుదల వచ్చింది. ఇప్పుడు ఇంకొక చిన్న లేఖన భాగాన్ని మీకు పరిచయం చేసి మనం త్వరగా ప్రభు యొక్క సంస్కరణలోనికి ముందుకు వెళ్ళిపోదాం. ఓ విశ్వాసి దేవుని ప్రభు బల్లారాధన భుజించాలంటే ఏముండాలి? అర్హత. దేవుని శరీరము, దేవుని రక్తము మనం తిని మనం పానం చేయాలంటే మనలో ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటిది? బాప్తిస్మము అని చాలామంది అంటారు, కానీ బాప్తిస్మానికంటే మునుపు మనం విశ్వాస అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. బాప్తిస్మం ఏముందంటే మనుషులు కనిపించేటట్టు నీళ్ళలో మునిగిలేయటమే. ఈరోజు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు పాపం చేయట్లేదా? బాప్తిస్మం తీసుకున్న వారు లోకంలో జీవించటం లేదా? ఆదివారం ప్రభు బలలో చేతులు పెట్టి, వైన్ షాప్లో చేతులు పెట్టి వాళ్ళు ఎంతమంది లేరు? బాప్తిస్మం తీసుకోవాలంటే లేదా దేవుని సంస్కరణలో చేపెట్టాలంటే బాప్తిస్మం ప్రాముఖ్యమే. దానికి మునుపు మనం విశ్వాస అవ్వాలి. విశ్వాసి కాకుండా ప్రభు బల్లారాధనలో చేతులు పెట్టడానికి ఎవరికి అర్హత లేదు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాస అవ్వాలంటే దేవుడిచ్చిన కొలమానం మన పాపాన్ని మనం గుర్తిరిగి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టినప్పుడే ప్రభు సంస్కరణలో చేయి పెట్టడానికి మనకు
పరిపూర్ణమైన ఎలిజిబిలిటీ వస్తుంది, అర్హత వస్తుంది, ఆధిక్యత వస్తుంది, ఆధిపత్యం వస్తుంది. ఎస్, నౌ ఐఎమ్ ఈటింగ్ మై లార్డ్ బాడీ. నా దేవుని యొక్క శరీరం ఎప్పుడు నేను తింటానని మనం ఎప్పుడు చెప్పగలగాలి తెలుసా? పాపాన్ని గుర్తిరిగి పాపాన్ని విడిచిపెట్టినప్పుడే శరీరాన్ని తినాలి. ఎందుకనంటే పాపములో ఉండగా మనము ప్రభు యొక్క శరీరాన్ని తింటే అది కేవలం ఒక రొట్టె ముక్కే. పాపాన్ని ఒప్పుకొని మనము దానిని భుజించినప్పుడే అది మనకు దేవుని శరీరంతో సాదృశ్యమైంది. అర్థమైందా? మొట్టమొదటిగా దేవుడు జక్కరయ్య హృదయాన్ని చూశాడు కాబట్టి విడుదల ఇచ్చాడు. అండ్ సెకండ్ వన్, భౌతికంగా మనం విడుదల పొందాలి అని అంటే మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ చేయాల్సిన వాటిని మనం చేస్తే జక్కయ్యకి విడుదల ఇచ్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకును విడుదల దయచేయడానికి ఆయన ఆసన్నంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. మనము చేయాల్సిన వాటిని మనం చేస్తే ఈ ఉదయకాలంలో దేవుడు మనల్ని రక్షిస్తాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన విమోచన ఇస్తాడు. సాల్వేషన్ మనకు మనంగా తెలుసుకునేది, బట్ విడుదల మనము చేసిన దానికి వచ్చేది. కాబట్టి ఆలకించండి. దేవుని లేఖనం ఏముంటుందంటే విశ్వాసులకు మాత్రమే విడుదల, విశ్వాసులకు మాత్రమే విమోచన, విశ్వసించిన వారికి మాత్రమే దేవుని రాజ్యము దేవుడు ఇస్తాడని మాట్లాడుతుంది. ఆ విశ్వాసానికి కొలమానం ఏంటంటే మన పాపం గుర్తెరగాలి, దేవుని దగ్గరికి రావాలి, మన పాపాన్ని విడిచిపెట్టాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళు వేయగలిగిన ప్రతి ఒక్కరు, మోకరించగలిగిన ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు మోకరించండి. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు మోకరించండి.